క్లారిటీ వచ్చేసింది. పోటీ చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత తొలగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకే మొగ్గు చూపింది తెలంగాణ బీజేపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాము. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది అధిష్టానం. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు ఇవాళ ఆఖరి తేదీ. ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్ ఉంది. బీజేపీ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. చివరకు పోటీకి మొగ్గు చూపింది. కమలం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గౌతమ్ రావును పోటీకి దించుతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది బీజేపీ. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, గో అహెడ్. ఎస్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ దిగింది. ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు టీవీ9తో ఉన్నారు. చెప్పండి, ఎలా భావిస్తున్నారు? అంటే సరైన బలం లేనప్పటికీ కూడా మీరు బరిలో దిగుతున్నారు. ఏం చెప్పింది బీజేపీ అధిష్టానం కావచ్చు, నేతలు కావచ్చు? బీజేపీ అధిష్టానం ఇప్పుడే ప్రకటించారు అభ్యర్థిగా. తప్పకుండా ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పే పార్టీ ముందుకు పోతా ఉంది. ఆ విధంగా తప్పకుండా విజయం సాధిస్తాం. అంటే మీకు ఉన్నటువంటి బలబలాలు పరిశీలిస్తే ఎంఐఎంకు 49 ఉంది, మీకు 22 మందే ఉంది కదా, ఎలా సాధ్యం అనుకుంటున్నారు గెలుపు? చూడండి, రాబోయే రోజులలో ఏం జరగబోతుందో మీరు చూస్తే అర్థమవుతుంది. ఏం చెప్తారు? మీకు టికెట్ కేటాయించడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? టికెట్ పార్టీ జనరల్గా కార్యకర్తలకు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం వస్తుంది. ఆ విధంగానే చాలా సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తాను కాబట్టి ఒక అవకాశం నాకు కల్పించినారు. అది డెఫినెట్గా మనం చూస్తున్నాము. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చివరికి వరకు కూడా పోటీ చేస్తుందా లేదన్న ఉత్కంఠకు తెరదిద్దుతూ నామినేషన్ల చివరి రోజు అభ్యర్థి గౌతమ్ రావును ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 109 ఓట్లు ఉంటే 22 అభ్యర్థుల బలం మాత్రమే ఉంది, 22 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు బరిలో దిగాలా వద్ద? ఎందుకంటే ఎంఐఎంకు అత్యధికంగా 49 ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్కు 14 ఉన్నాయి, బీఆర్ఎస్కు 24 ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి కూడా సరైన మ్యాజిక్ ఫిగర్ అనేది లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 109 ఓట్లలో సగానికంటే ఒక ఓటు ఎక్కువ అంటే 55 ఓట్లు కావాలి. అది కూడా అన్ని ఓట్లు పోలైన ఓట్లలో సగానికంటే ఒకటి ఎక్కువ కావాలి. కాబట్టి డెఫినెట్గా ఆ స్థానం ఎవరికి లేదు. ఎవరో ఒకరు మద్దతు ఇస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యం అభ్యర్థిని కనుక నిలబెట్టకపోతే డెఫినెట్గా అది ఎంఐఎంకు అనుకూలిస్తుంది. ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ఎమ్మెల్సీకి ఎవరు మద్దతు ఇస్తున్నారు అన్నది ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నాయి, అటు మద్దతు ఇస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఎక్స్పోజ్ చేస్తాము. లేదంటే మా 22 ఓట్ల బలం అనేది ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, కేంద్ర పథకాలు కావచ్చు, వీటిని అనుసరించి మిగతా వాళ్ళు కూడా ఓట్లు వేస్తే మా బలం పెరిగిందని చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్న అంశాన్ని బీజేపీ లేవనెత్తుతుంది. అదే ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి కూడా చెప్పినటువంటి విషయం. రైట్ విద్యాసాగర్.